హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బేస్. నేను మీ కిషోర్ సార్ని. అండ్ మనం డిస్కస్ చేస్తున్న నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు నష్టాలు. ప్రాఫిట్ అండ్ లాస్. అసలు ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటంటే జనరల్గా ఒక వస్తువుని కొన్న వెల కన్నా ఎక్కువ కొన్నట్లయితే దాన్ని ఏమంటామంటే ప్రాఫిట్ అంటాం, లాభం అంటాం. అంటే ఐ మీన్ అమ్మిన వెల కొన్న వెల కన్నా ఎక్కువగా ఉంటే వచ్చేదాన్ని ఏమంటామో లాభం అంటాము. అమ్మిన వెల కొన్న వెల కన్నా తక్కువగా ఉంటే వచ్చేదాన్ని ఏమంటామంటే నష్టం అంటాము. సపోజ్ నేను ఒక ఆర్టికల్ని, సపోజ్ ఒక వస్తువుని నేను ఏం చేస్తున్నానంటే 400 రూపాయలకి కొన్నాను, అమ్మేటప్పుడు 440 రూపాయలకి అమ్మాను. కొన్న వెల కన్నా అమ్మిన వెల ఎక్కువే కదా. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే, కొన్న వెల కన్నా అమ్మిన వెల ఎక్కువగా ఉంటే దాన్ని లాభం అంటాము. ఒకవేళ నేను కనుక 400 రూపాయలకి కొని 380 రూపాయలకి అమ్మాను అనుకో, 400 రూపాయలకి కొని 380 రూపాయలకి అమ్మాను అనుకో, వచ్చేదాన్ని నష్టం అంటాం. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఒకటే, అమ్మిన వెల కొన్న వెల కన్నా ఎక్కువగా ఉంటే వచ్చేదాన్ని లాభం అంటాము. అమ్మిన వెల కొన్న వెల కన్నా తక్కువగా ఉంటే వచ్చేదాన్ని నష్టం అంటాము. ఇది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కునే వాల్యూ గురించి వాళ్ళ ఇద్దరి మధ్య డిస్కషన్ అనమాట. కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 400, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ 440 అయినప్పుడు 440 400 కన్నా ఎక్కువ ఉంటే వచ్చేదాన్ని ప్రాఫిట్ అంటాము. 400 కన్నా 380 తక్కువ కాబట్టి వచ్చేదాన్ని లాస్ అంటాము. ఇది లాభము మరియు నష్టం గురించి అనమాట. ఇక్కడ చెప్తున్న పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉంటే వచ్చేదాన్ని ప్రాఫిట్ అంటాం. పాయింట్ నెంబర్ 2, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువగా ఉంటే వచ్చేదాన్ని లాస్ అంటాం. పాయింట్ నెంబర్ 3, మూడో పాయింట్ అంటే థర్డ్ పాయింట్, నీకు వచ్చేది గెయిన్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. అది ఎప్పుడు కూడా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. లాభమైన నష్టమైన ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కొన్న వేల మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తారంటే మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. డిస్కౌంట్ అనేది ఎల్లప్పుడూ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు అనమాట. ఈ 4 పాయింట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్తున్న పాయింట్ చాలా జాగ్రత్తగా. అమ్మిన వేల కొన్న వేల కన్నా ఎక్కువగా ఉంటే వచ్చేదాన్ని లాభం అంటాము. అమ్మిన వేల కొన్న వేల కన్నా తక్కువగా ఉంటే వచ్చేదాన్ని లాస్ అంటాము. లాభము లేదా నష్టం ఎల్లప్పుడూ కొన్న వేల మీద ఆధారపడదు. డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద, డిస్కౌంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. ఓకే, ఇదే ఈ 4 పాయింట్స్ బాగా తెలిస్తే, ఈ 4 పాయింట్స్ నీకు బాగా తెలిస్తే ఆటోమేటిక్ మన చాప్టర్ అనేది ఈజీగా చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఫస్ట్ మోడల్ నేను చెప్తాను చూడు. ఒక వస్తువును 500 రూపాయలకు కొని 600 రూపాయలకి అమ్మామనుకో, ఒక వస్తువును 500 రూపాయలకు కొని 600 రూపాయలకి అమ్మామనుకో, వచ్చేది లాభమా నష్టం అంటే నువ్వేమంటావు, నేనేమన్నా 500 కన్నా 600 ఎక్కువ కాబట్టి, ఇక్కడ ఉన్న అమ్మిన వేల కొన్న వేల కన్నా ఎక్కువ కాబట్టి వచ్చేదాన్ని లాభం అంటాం. అమ్మిన వేల కొన్న వేల కన్నా తక్కువగా ఉంటే వచ్చేదాన్ని నష్టం అంటాం. 600 అనేది 500 కన్నా ఎంత ఎక్కువ చెప్పు, ఇది 100 రూపీస్ ఎక్కువ. ఆ 100 బై కొన్న వేల ఎంత 500, 100 బై 500 ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 ఎందుకు చేస్తున్నామంటే పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయాలి. నీకు వచ్చేది లాభమైన నష్టమైన కింద ఇప్పుడు కూడా కొన్న వేల మాత్రమే ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకో. 100 బై 500 ఇంటూ 100 చేయండి. ఇది జీరోస్ అండ్ జీరోస్ క్యాన్సిల్. 100 బై 5 అంటే వాల్యూ కాస్ట్ ఎంత పర్సెంటేజ్, అది 20%. 100 బై 500 ఇంటూ 100 అంటే ఎంత పర్సెంటేజ్, 20% మన ఆన్సర్ అన్నమాట. ఒకవేళ ఒక వస్తువుని చూడక మనకి ఇక్కడ నేనేమన్నా ఒక వస్తువుని 1200 రూపాయలకు కొన్నాము, అమ్మేటప్పుడు వచ్చేసి ఒక 1500 రూపాయలకు అమ్మామనుకున్నాం. కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ ఏమో 1200 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ ఏమో 1500 రూపీస్. అయితే వచ్చేది ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత పోతుంది అన్నాను. ఇది రఫ్ చేస్తాను చూడు. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ నువ్వు చాలా జాగ్రత్త వినాలా. ఎప్పుడైనా సరే కొన్న వేల మరియు అమ్మిన వేల ఇచ్చినప్పుడు ఓకే, లాభం నష్టం కనుక్కోవటం అనేది మనకి ఖచ్చితంగా చాలా సింపుల్ అవుతుంది. అంటే లాభం లేదా నష్టం కనుక్కోవాలంటే ముందు సిపి వాల్యూ ఎస్పి వాల్యూ ఖచ్చితంగా రాసుకోవాలి. కొన్న వేల 1200 రూపాయలు, అమ్మిన వేల 1500 రూపాయలు అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత చెప్తున్నా.
వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 300. ఆ 300 డివైడ్ బై కాస్ట్ బై యొక్క వాల్యూ ఎంత 1200 కదా. అంటే 300 డివైడ్ బై 1200 ఇంటూ 100. 312 4 సార్లు పోతే 100/4 అన్నా మనకి ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత పర్సెంటేజ్ 25%, 25% ఆన్సర్. భేదము బై కొన్నవేల ఇంటూ 100 గుర్తుపెట్టుకోండి. భేదము బై కొన్నవేల ఇంటూ 100. ఒకవేళ నేను కనుక ఒక వస్తువుని 900 రూపాయలు కొని ఆ తర్వాత 810 రూపాయలకి అమ్మామనుకో. ఒక వస్తువును 900 రూపాయలు కొని 810 రూపాయలకి అమ్మామనుకో, వచ్చేది లాభమా లేదా నష్టమో ఎంత శాతం అన్నాం అనుకున్నాం. చూడక 900 రూపీస్ కొని 810 రూపీస్కి అమ్మినప్పుడు వచ్చేది ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే చూడు ఇక్కడ 810 అనేది 900 కన్నా తక్కువ ఉంది కాబట్టి 810 అనేది 900 కన్నా తక్కువ ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత చెప్పు నాకు ఇది 90 రూపాయస్. 90 డివైడ్ బై వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ 900. 90 డివైడ్ బై 900 ఇంటూ 100 చేయండి. 90 డివైడ్ బై 900 ఇంటూ 100 చేయండి. 90 900 10 సార్లు పోతే 100/10 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత పోస్తుంది? ఇది 10%, 10% మన ఆన్సర్ అన్నమాట. నీకు లాభం రాని నష్టం రాని కింద ఖచ్చితంగా ఏమి ఉండాలో కాస్ట్ వైజ్ మాత్రమే ఉండాలి, కొన్న వేల మాత్రమే ఉండాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఇలా ఇవ్వకుండా సరే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ లో ఇస్తాడు చూద్దాము. ఒకవేళ నీకు 20 వస్తువులు కొన్న వేల 25 వస్తువులు అమ్మిన వేలకు సమానమైనట్లయితే 20 వస్తువులు కొన్న వేల 25 వస్తువులు అమ్మిన వేలకు సమానమైనట్లయితే వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత? వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నట్టు 20 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ 25 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ అయినట్లయితే ఫైండ్ గెయిన్ ఆర్ లాస్ పర్సన్ అన్నమాట. ఇక్కడ దీని ప్రకారం కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ ఎంత 25. కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ ఎంత 25. ఆ తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ ఎంత 20. 25 రూపాయలు కొని 20 రూపాయలకు అమ్మేస్తున్నామా. నేను కొన్నది 25 రూపాయలు, అమ్ముతుంది అంతా 20 రూపాయలు. కొన్న వేల 25 రూపాయలు, అమ్మిన వేల 20 రూపాయలు అంటే 25 రూపాయలు కాస్త 20 రూపాయలు ఏంటంటే ఎంత డిఫరెన్స్ ఇక్కడ మనకి 5 రూపాయలు డిఫరెన్స్. ఆ 5 పైన 5 డివైడ్ బై కొన్న వేల మాత్రమే కింద రాయాలి కాబట్టి 5 ఎంత రాస్తాం మనం ఇక్కడ 25. 5/25 ఇంటూ 100. 5 డివైడ్ బై 25 ఇంటూ 100 చేయాలంటే 5/25 ఇంటూ 100 అంటే 525 ఎన్ని టైమ్స్ పోతే 5 టైమ్స్ పోతే 100/5 చేయండి. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 20 పోతుంది. 20% మన ఆన్సర్. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 25 కి 20 కి మధ్య డిఫరెన్స్ ఎంత 5/25 ఇంటూ 100. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 20%. 20% ఆన్సర్. రఫ్ చేస్తున్నానా? ఆ తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 40 వస్తువుల యొక్క కొన్న వేల, ఒక నిమిషం ఇలా ఇచ్చాడు. 40 వస్తువుల యొక్క కొన్న వేల 50 వస్తువుల యొక్క అమ్మిన వేలకు సమానమైనట్లయితే వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత? 40 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 50 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ సమానమైతే ఫైండ్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు. చూడమ్మా, ఇలా ఉన్నప్పుడు సిబి వాల్యూ అనేది ఎంత 15, ఎస్పి వాల్యూ అనేది ఎంత 40. 50 రూపాయలు కొని 40 రూపాయలకి అమ్మేస్తున్నాం. 50 రూపీస్కి కొని 40 రూపీస్కి అమ్మామనుకో, 50కి 40కి మధ్య డిఫరెన్స్ ఎంత 10 కదా. ఆ 10ని 40తో భాగాహారం చేయాలి. 10/40 ఇంటూ 100 చేయాలి. 0 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఇది క్వశ్చన్ ఎంత 25%. లాస్ లాగా ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉందండి కాబట్టి ఇది లాస్ అనమాట. 25% నష్టము. ఇట్ ఈస్ నోన్ యాజ్ 25% లాస్. ఇలా అండ్ ఇలా కూడా ఇవ్వకుండా కొద్ది క్వశ్చన్ ఏమన్నా డిఫికల్టీ లెవెల్ పెంచాడు మనకి. డిఫికల్టీ లెవెల్ ఎలా పెంచాలో చూద్దాం. చూడు, ఇలా ఇచ్చాడు. I bought 11 articles for 10 rupees and sold 10 articles for 11 rupees.
find gain or loss percentage. Then find gain or loss percentage. చూడు ఇక్కడ 11 వస్తువులను 10 రూపాయలకు కొని 10 వస్తువులను 11 రూపాయలకు అమ్మినా వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఇలా చూడు ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ ఏమో 11 వస్తువులు అన్నాడు, 11 వస్తువుల యొక్క కాస్ట్ 10 రూపాయలు అన్నాడు, 10 వస్తువుల యొక్క అమ్మిన వేల 11 రూపాయలు అన్నాడు. ఇక నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ షుడ్ బి ఈక్వల్, వస్తువుల సంఖ్య సమానం ఉండాలి. ఇక్కడేమో 11 ఆర్టికల్స్, ఇక్కడ 10 ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ షుడ్ బి ఈక్వల్. కాబట్టి ఏమంటే ఈ కింద ఉన్న 10 పెట్టి దీన్ని మల్టిప్లై, పైన ఉన్న 11 పెట్టి దీన్ని మల్టిప్లై. అప్పుడు ఈ మల్టిప్లికేషన్ ఇది ఎంత అవుతుందంటే 11 టెన్స్ ఎంత 110, 110 ఆర్టికల్స్ యొక్క వాల్యూ అనేది ఎంత 100 రూపీస్. అంటే 110 వస్తువుల యొక్క కొన్న వేల ఎంత 100 రూపాయలు, 110 వస్తువుల యొక్క కొన్న వేల ఎంత 100 రూపాయలు. 11 పదులు ఎంత అంటే 110 కదా, ఇది 110 వస్తువుల యొక్క అమ్మిన వేల ఎంత 121 రూపాయలు. ఇది అమ్మిన వేల. ఇక ఏమనంటే ఎప్పుడైనా సరే ఇలాంటి కేసెస్ లో, ఈ కేసెస్ కాదు ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఆర్టికల్ ఖచ్చితంగా సమానంగా ఉండాలి. 11 వస్తువులు 10 రూపాయలు కొని 10 వస్తువులు 13 రూపాయలకు అమ్మినట్లయితే అన్నాడు కదా, కాబట్టి పైన ఇంటూ 10 చేసి కింద ఇంటూ 11 చేయండి అంతే, ఇంకా అంతకు మించి నీకేమక్కర్లేదు. 110 వస్తువులు 100 రూపాయలు, 110 వస్తువులకు అమ్మిన వేల 121 రూపాయలు అన్నమాట. ఓకే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 110 ఆర్టికల్స్ 100 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 110 ఆర్టికల్స్ ఇది ఈక్వల్స్ టు 121 రూపీస్. మరి ఎట్లా చెప్పి కదా 100 రూపీస్ కి 121 రూపీస్ కి మధ్య డిఫరెన్స్ ఎంత, 100 కి 121 కి డిఫరెన్స్ ఎంత 21. ఆ 21 డివైడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 100 ఇంటూ 100. జీరోస్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఆన్సర్ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 21%, 21% మన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్న మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ షుడ్ బి ఈక్వల్, వస్తువుల సంఖ్య సమానం అన్నారు. సపోజ్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఐ బాట్ 9 ఆర్టికల్ ఫర్ 10 రూపీస్ అండ్ సోల్డ్ 10 ఆర్టికల్ ఫర్ 9 రూపీస్ అన్నాను. దెన్ ఫైండ్ గెయిన్ ఆర్ లాస్. ఇక్కడ నేను చెప్తున్న అన్ని కూడా బేసిక్స్ అవ్వాలి, క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తే నేను చెప్పట్లేదు. బట్ మనకు కొద్దిగా గ్రూప్ లెవెల్, కొద్దిగా లో స్టాండర్డ్ ఎగ్జామ్స్ అంటే మ్యాథ్స్ అంత స్కోప్ లేని ఎగ్జామ్స్ లో ఇది పర్లేదు, మనకి ఇంతవరకు ప్రిపేర్ అవ్వచ్చు. బట్ మనము ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్ కి ఇలాంటి చాప్టర్ అనేది మనకు కావాలి. ఎస్ఐ అయినా ఆర్ఆర్బీ అయినా మనకి ఈ బేసిక్స్ మీద ఇంకొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. రైట్, ఇప్పుడు ఇలా ఇచ్చాము. I bought 9 articles. I bought 9 articles for 10 rupees and sold 10 articles for 9 rupees. Then find the gain or loss percentage అన్నమాట. వాడేమనంటే I bought వాడేమనంటే చూడు ఇక్కడ మనకి 9 వస్తువులు 10 రూపాయల ప్రకారం కొని అమ్మేటప్పుడు 10 వస్తువులు 9 రూపాయల ప్రకారం అమ్మినా చివరిగా వచ్చు లాభం లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. అదే 9 articles 10 rupees, 10 ఆర్టికల్స్ 9 రూపీస్. ఇక్కడ మనకి మెయిన్ టార్గెట్ అంటే ఈ రెండు ఈక్వల్ ఉండాలి. ఈ రెండు ఈక్వల్ ఉండడానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ పైన నెంబర్ ఇంటూ 10 చే, కింద నెంబర్ 9 చే. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 10 9s ఎంత 90, ఇది 9 10s ఎంత 90. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ షుడ్ బి ఈక్వల్ కదా, ఈక్వల్ అయిపోతుంది కదా, అక్కడ అలా ఈక్వల్ అవటం అనే పాయింట్ ఇంపార్టెంట్. సో ఇవి 90 ఆర్టికల్స్ అండ్ 10 10s ఎంత 100 ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ప్రైస్. ఇక్కడ వచ్చేప్పటికి ఇది 90 ఆర్టికల్స్, ఇది 9 9s ఎంత 81 ఈజ్ నథింగ్ బట్ ఎంత సెల్లింగ్ ప్రైస్. అంటే కొనేటప్పుడు 100 రూపాయలు కొని అమ్మినప్పుడు 81 రూపీస్ అమ్మేసాం. కొనేటప్పుడు 100 రూపాయలు ఉపయోగించాము, అమ్మేటప్పుడు 81 రూపీస్ అమ్మేస్తున్నాం. అంటే 100కి 81కి మధ్య డిఫరెన్స్ ఎంత చెప్పు నాకు 19. ఆ 19 డివైడ్ బై ఎప్పుడైనా సరే కింద హారంలో డినామినేటర్ లో కాస్ట్ ప్రైజే ఉండాలి. కాబట్టి 19 డివైడ్ బై ఎంత రాస్తాం ఇక్కడ కాస్ట్ ప్రైజ్ అయిన 100 ఇంటూ 100. చూడండి జీరోస్ అండ్ జీరోస్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 90 ఈక్వల్స్ మన ఆన్సర్. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ షుడ్ బి ఈక్వల్, వస్తువుల సంఖ్య సమానం. ఇంకా క్వశ్చన్ ఇంకొద్దిగా టెక్నికల్గా ఇవ్వచ్చు, కాబట్టి నేను ఏమనంటే మీకు ఫస్ట్ కేవలం నేను బేసిక్స్ మాత్రమే నేర్పిస్తున్నాను అనే విషయం గుర్తుపెట్టుకోవడమా, దాని తర్వాత మనం ప్రాక్టీస్ చేయొచ్చు. 90 ఆర్టికల్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్, 90 ఆర్టికల్స్ ఎట్ సెల్లింగ్ ప్రైస్ 81 అయితే డిఫరెన్స్ 19 డివైడ్ బై 100 ఇంటూ 100 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 19,000. 19%. ఓకే రైట్.
ఆ తర్వాత నెక్స్ట్ వన్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నీకు ప్రాఫిట్ అండ్ లాస్ అయినా పర్సంటేజెస్ అయినా ఒకటే విషయం గుర్తుపెట్టుకో, లాభ నష్టాలైనా శాతాల్లో అయినా ఒకటే పాయింట్, రెండు లెక్కలు ఉంటాయి. ఒకటేమో పర్సంటేజ్ కనుక్కునే లెక్క, ఇంకోటేమో వాల్యూ కనుక్కునే లెక్క. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినంతా కూడా పర్సంటేజ్ కనుక్కునే ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనము వాల్యూస్ కనుక్కునే ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడో చూద్దాం. ఓకే, ఇలా ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ is 400 rupees and gain portion is equals 10% అయితే then find the selling price. ఒక వస్తువు 400 రూపాయలు కొని 10% లాభం రావాలన్నా ఎంత కమ్మాలనేది క్వశ్చన్. I bought an article for 400 rupees and sold at a gain of 10%, then find the selling price అన్నాడు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో, సిపి వాల్యూ అనేది కాస్ట్ ప్రైస్ వాల్యూ అనేది ఎప్పుడైనా సరే 100% ఉంటుంది. గెయిన్ అంటే ఏం చేయాలంటే ప్లస్ చేయాలి, లాస్ అంటే మైనస్ చేయాలి. కొన్న వేళ ఎల్లప్పుడూ 100% సమానం, లాభము అంటే ప్లస్ చేయాలి, నష్టము అంటే మైనస్ చేయాలి. ఇక్కడ ఉన్న 400 రూపాయలు ఉంది కదా, ఆ 400 రూపాయలు 100% తీసుకోండి. ఇలా 100%కి 400 అయినప్పుడు 100% యొక్క వాల్యూ 400 అయినప్పుడు 10% లాభంలో కావాలి కాబట్టి 110%కి ఎంత అనేది కావాలి. 100% 400 అయినప్పుడు 110% యొక్క వాల్యూ అనేది ఎంతో కావాలి. 100% 400 అయినప్పుడు 110% ఎంతో కావాలా. 100 400 ఎన్ని సార్లు పోతుంది, ఇది ఇంటూ 4 సార్లు పోతే ఇది 110 ఇంటూ 4 చేయండి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత 440. 110 ఇంటూ 4 చేయండి, వాల్యూ ఈక్వల్స్ ఎంత 440. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాస్ట్ ప్రైస్ అయితే ఎప్పుడో 100% ఈక్వల్. 100% 400 అయితే 110% ఎందుకు రాస్తామో 10% లాభం కాబట్టి 110% రాయాలి. ఒకవేళ 10% నష్టం అంటే ఎంత రాస్తామో 90% కదా రాయాలి. ఇది ముందు ఇలా బేసిక్స్ నేర్చుకున్నాం మనం. ఏంటంటే ఈ లెక్కలు మాకు వచ్చు కదా అన్న ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో అక్కడి నుంచే మన పతనం స్టార్ట్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ చూడండి, ఇది కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ 600 రూపీస్, గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్స్ 20% అయినట్లయితే సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ అనేది ఎంత అన్నాడు. 600 రూపాయలు కొని 20% లాభం రావాలని ఎంత కమ్మాలి అన్నాడు. కొన్నది 600 రూపాయలు కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా 100% సమానం చేసుకో. ఇది 100%. 100%కి 600 రూపాయలు అయితే 100% వాల్యూ 600 రూపీస్ అయితే 20% గెయిన్ కాబట్టి ఎంత రాస్తాం, ఇది 120%. 100% యొక్క వాల్యూ 600 అయితే 120% యొక్క వాల్యూ అనేది ఎంతో కావాలి. కొంచెం గుర్తుపెట్టుకో, 100% 600 అయితే 120% ఎంతో కావాలి. 100 into 6 కాబట్టి 120 into 6 చేయండి. ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత 720. 720 మన ఆన్సర్ అన్నమాట. ఇలా ఒకవేళ నీకు ఇలా ఇచ్చే కాస్ట్ బై 600 గెయిన్ ఆఫ్ కాకుండా లాస్ ఆఫ్ 20% అనుకో, లాస్ ఆఫ్ 20% అనుకో, కొన్న వేళ ఎప్పుడైనా 100% సమానం చేయాలి. 100% యొక్క వాల్యూ 600 అయితే 100% యొక్క వాల్యూ 600 అయితే 20% లాస్ కాబట్టి ఎంత రాస్తామని ఇక్కడ 80% యొక్క వాల్యూ అనేది ఎంత. 100%కి 600 అయినప్పుడు 80%కి ఎంతో కావాలి మనకి అంతే. 100% 600 అంటే 100 into 6 చేస్తే 600, 80 into 6 చేయండి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత, ఇది 480. 480 మన ఆన్సర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటేనమ్మా, గుర్తుపెట్టుకో. ఇక్కడ కొన్న వేళ ఎల్లప్పుడూ 100% సమానం, గెయిన్ అంటే ప్లస్ చేయాలి, లాస్ అంటే మైనస్ చేయాలి. లాభము అంటే ప్లస్ చేయాలి, నష్టము అంటే మైనస్ చేయాలి. కొన్న వేళ ఎల్లప్పుడూ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. కొన్న వేళ ఎల్లప్పుడూ కూడా 100%కి సమానం. ఇలా ఇవ్వకుండా క్వశ్చన్ ఇంకొద్దిగా మార్చి ఇచ్చే అవకాశం ఉంది, అది చూద్దాం మనం. చూడు, వాడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూడు, కాస్ట్ ప్రైస్ ఇవ్వకుండా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు అనుకో. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ ఎంత 600 రూపీస్ అన్నాడు. లాస్ పర్సెంటేజ్ ఈక్వల్స్ 10% అనేసి ఇక్కడ సపోజ్ సరే ఇది 540 రూపీస్, లాస్ ఈక్వల్స్ 10% అనేది వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ అడిగాడు. ఉల్టా అడిగాడు. నువ్వు 100% ఈక్వల్ చేయాల్సింది ఏంటి, కేవలం కాస్ట్ ప్రైజే కదా. కొన్న వేళ మాత్రమే మనం 100% సమానం చేయాలి. గుర్తుపెట్టుకో, కొన్న వేళ మాత్రమే 100% సమానం చేయాలి. కానీ ఇది అమ్మిన వేళ కదా. ఎంత అమ్మిన వేళ, సెల్లింగ్ ప్రైస్ ఎంత 540 రూపీస్. 540 రూపీస్ నువ్వు అమ్ముతున్నావు కాబట్టి
540కి ఎప్పుడైతే సేల్ చేస్తామో దర్ ఇస్ లాస్ ఆఫ్ 10% అన్నాడు. 10% నష్టం వస్తుంది అన్నాడు. 10% నష్టం కాబట్టి మిగిలేదు ఎంత? 90% కదా. ఆ 90% యొక్క వాల్యూ ఎంత? 540 అయితే 100% యొక్క వాల్యూ అనేది ఎంతో కావాలి. 90% యొక్క విలువ 540 అయినప్పుడు 100% యొక్క విలువ ఎంత కావాలి? 90% 540, 100% ఎంతో కావాలి? 90 into 6 చేస్తే 540 కాబట్టి 100 into 6 చేయండి. ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 600. 90% 540 అయినప్పుడు 100% ఎంతో కావాలి? సో ఎంత? వాల్యూ ఈక్వల్స్ ఎంత? 600. రైట్. సపోజ్ సెల్లింగ్ ప్రైస్ 630 ఇచ్చాము, లాస్ ఆఫ్ 10% ఉన్నప్పుడు దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. 630 రూపాయలకి అమ్మాము అన్నాడు కదా, 630 రూపీస్కి సేల్ చేసామన్నాడు. 630కి సేల్ చేసినప్పుడు దీని లాస్ ఆఫ్ 10%. 10% కోల్పోయాం కాబట్టి మిగిలి ఉండేది ఎంత? 90%. 90% 630 అయినప్పుడు కొన్న వేల కావాలి కాబట్టి 100% ఎంత? ఇది కావాలి. 90% 630 అయితే 100% యొక్క వాల్యూ అనేది ఎంత? ఇది కావాలి. 90% 630 అయినప్పుడు 100% ఎంత? ఓకే చూడు, 97 630 కాబట్టి 100 into 7 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 700. ఇది కేవలం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ చాలా జాగ్రత్త విను. లాభము అంటే ప్లస్ చేయాలి, నష్టము అంటే మైనస్ చేయాలి, గెయిన్ అంటే ప్లస్ చేయాలి, లాస్ అంటే మైనస్ చేయాలి. ఓకే, ఇది కొన్ని వేల మాత్రమే 100% ఈక్వల్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ అయితే మనకి ఇలా మైనస్లో ప్లస్ చేస్తే మనం క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇదే ప్రాబ్లం కొద్దిగా డెప్త్ ఇస్తే లేదా చూద్దాం. చూడు, ఇలా రాస్తాం చూడు. I sold an article at a gain of 10%. I sold an article at a gain of 10%. If I sold it at 120 rupees more, I gain 20%. Then find the cost of risk. ఇది ఇంగ్లీష్లో రాసాను, తెలుగులో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి బైలింగ్వల్ రెండు కవర్ చేస్తున్నాను. ఐ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ ఎ గెయిన్ ఆఫ్ 10% ఉన్నాడు. నేను ఒక వస్తువుని 10% లాభానికి అమ్మాను. ఇంతకుముందు అమ్మిన దానికన్నా కూడా 120 రూపాయలు ఎక్కువ అమ్మినట్లయితే నాకు వచ్చే లాభ శాతం 20% అయినట్లయితే ఆ వస్తువు యొక్క కొన్న విలువ ఎంతో కావాలి. నువ్వు గుర్తుపెట్టుకో, ఫస్ట్ వచ్చిన లాభ శాతం 10%. గుర్తుపెట్టుకోమా, ఫస్ట్ వచ్చిన లాభ శాతం ఎంత? 10%. ఆ తర్వాత వచ్చిన లాభ శాతం ఎంత? 20%. 10% లాభం కాస్త 20% లాభం అయింది అనుకో, ఎంత శాతం పెరిగింది చెప్పండి నాకు? 10% పెరిగింది. 10% ప్రాఫిట్ కాస్త 10% ప్రాఫిట్ కాస్త 20% ప్రాఫిట్ అయిందా? 10కి 20కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 10% కదా. అంటే ఆ 10%కి వాడు ఇచ్చిన డబ్బులు ఎంత? 120 రూపీస్ అవుతాయి. అంటే వాల్యూ ఇంక్రీజ్ అయిన వాల్యూ అనేది 10% కామా 20%, డిఫరెన్స్ ఇస్ 10% అన్నమాట. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే రెండు గెయిన్ ఉంటే ఇక్కడ నేను రాసాను చూడు. సేమ్ అంటే మైనస్ చేయాలి, ఆపోజిట్ అంటే ప్లస్ చేయాలి. సేమ్ అంటే మైనస్ చేయాలి, ఆపోజిట్ అంటే ప్లస్ చేయాలి. ఇక్కడ 10% లాభం, ఇక్కడ 20% లాభం అంటే 20% లాభానికి 10% లాభానికి మధ్య ఉన్న డిఫరెన్స్ అంత 10% కదా. ఆ 10% యొక్క వాల్యూ 120 అయితే నీకు ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైజ్ అని మెన్షన్ చేస్తే దాని యొక్క వాల్యూని ఎప్పుడు కూడా 100% తీసుకోవాలి. 10% 120 అయితే 100% అంటే ఎంతో కనుక్కున్నామా? ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత? 1200. ఇది 1200 రూపాయలు ఆన్సర్. 10% యొక్క వాల్యూ 120 అయితే 100% యొక్క వాల్యూ ఎంత? 1200 మన ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గెయిన్ ఆఫ్ 5% ఇచ్చాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నీకు మళ్ళీ చెప్తాను, గెయిన్ ఆఫ్ 5% ఉన్నాడు అనుకో. నువ్వు గమనించవలసిన విషయం ఒకటే, ఇక్కడ ఇది గెయిన్ కదా, రెండో గెయిన్ కాబట్టి గెయిన్కి అనేది సేమ్ కాబట్టి సేమ్ అంటే ఏం చేయాలా? మైనస్ చేయాలి. సేమ్ అంటే ఏం చేయాలా? మైనస్ చేయాలి. ఒకటేమో 5% గెయిన్, ఇంకోటేమో 20% గెయిన్. అంటే రెండు గెయిన్ కాబట్టి 20కి 5కి మధ్య భేదం చేయండి, ఎంత? 15%. ఇది 15%. 15% యొక్క వాల్యూ 120 అయితే
కాస్ట్ బై యొక్క వాల్యూ కావాలి కాబట్టి 100% ఎంత కావాలి? 15% 120 అయినప్పుడు 100% ఎంతో కావాలి? క్యాలిక్యులేషన్ చేయండి అన్నమాట. ఇది 15 ఎందులు 120 కాబట్టి ఇది 108వ చేయండి. 108 ఎంత? 800. అదే 800 మన ఆన్సర్. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడు, సేమ్ అంటే మైనస్ చేయాలి, ఆపోజిట్ అంటే ప్లస్ చేయాలి. సేమ్ అంటే మైనస్ చేయాలి, ఆపోజిట్ అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఇక్కడ గెయిన్, ఇక్కడ కూడా గెయిన్ అన్నా మనకు రెండు గెయిన్ రెండు సేమ్ కాబట్టి మైనస్ చేయాలి. ఒకవేళ ఆపోజిట్ ఉంటే ప్లస్ చేయాలి. ఇక్కడ గెయిన్ అనుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, లాస్ ఆఫ్ అన్నాడు అనుకో. సపోజ్ చూడండి, మనకి ఈ లెక్కలో మనకి చూడండి, ఒకటేమో లాస్, ఒకటి గెయిన్ అన్నాడు కదా. మనం ఏం చెప్పాము ఇంతకుముందు, ఒక పాయింట్ నేను నేర్పించా కదా, ఒకటి లాస్ ఒకటి గెయిన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ అంటే ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ప్లస్ చేయాలి. ఒకటి లాస్ ఒకటి గెయిన్ కాబట్టి ప్లస్ చేయాలి. 20 + 5 అంటే ఎంత? 25%. అంటే ఈ వాల్యూ అనేది 25%. 25% యొక్క వాల్యూ 120 అయితే 100% యొక్క వాల్యూ అనేది ఎంతో కావాలి? 25% 120 అయినప్పుడు 100% ఎంతో కావాలి? సో చూడు, 25కి 100కి మధ్య ఉన్న కనెక్షన్ ఎంత? ఇంటూ 4 చేయాలా? ఇది 120 × 4 చేయండి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత? 480. ఇది కూడా 480 మన ఆన్సర్. 480 ఆన్సర్. 24 100 కాబట్టి 124 ఎంత అంటే 480. 25 × 4 చేస్తే 100 కాబట్టి 120 × 4 చేస్తే ఎంత? 480. 480 మన ఆన్సర్. నువ్వు గుర్తుపెట్టుకున్న పాయింట్ చూడు, ఇక్కడ రాసానమ్మా, ఒక సైడ్కి రాసానా. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే ప్రాఫిట్, అమ్మిన వేళ కొన్న వేళ కన్నా ఎక్కువ ఉంటే వచ్చేదని లాభం అంట, అమ్మిన వేళ కొన్న వేళ కన్నా తక్కువ ఉంటే వచ్చేది నష్టం అంట. లాభమైన నష్టమైన ఎల్లప్పుడూ కొన్న వేళ మీద ఆధారపడదు. డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఎంఆర్పీ మీద ఇస్తారు. కొన్న వేళ ఎప్పుడు 100% తీసుకోవాలి. లాభం అంటే ప్లస్ చేయాలి, నష్టం అంటే మైనస్ చేయాలి. అలానే సేమ్ అంటే మైనస్ చేయాలి, ఆపోజిట్ అంటే ప్లస్ చేయాలి. ఓకేనా? రైట్. కట్ చేస్తున్నా. అండ్ దీని తర్వాత ఇంకా మనకి ఇంకొకగా డెప్త్ అయితే మన ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు చూద్దాం. ఓకే, ఇలా చూడమ్మా, క్వశ్చన్ నేను రాస్తాను చూడు. రాసేటప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నాను, చదివేటప్పుడు అయితే ఖచ్చితంగా తెలుగులో చదువుతున్నాను. అంటే ఏ డిజహానెస్ట్ డీలర్ professes to sell his goods at cost price. A dishonest dealer professes to sell his goods at a cost price, but he uses a weight of 800 grams per kg. Then find his gain percentage. ఇది క్వశ్చన్. నేను చెప్తాను చూడగా, ఒక మోసపూరిత వ్యాపారి తన వద్ద గల వస్తు సామగ్రిని కొన్న వేళకి అమ్ముచున్నాం, కానీ 1 kg బదులుకి 800 గ్రాములు మాత్రం ఉపయోగిస్తున్నట్లయితే అతనికి వచ్చు లాభ శాతం ఎంతో కావాలి? నీకు ఆల్రెడీ చెప్పాను, నీకు ఒక పాయింట్ నేర్పించాను. నీకు కావాల్సిన గెయిన్ అయినా లాస్ అయినా ముందు సిపి వాల్యూ, ఎస్పి వాల్యూ రాయాలి. కొన్న వేళ మరియు అమ్మిన వేళ రాయాలి. ఆ రెండు రాయగలిగితే ఆటోమేటిక్గా మన ఆన్సర్ తెలుగుతాయి. ఇది ఒక 1 kg ప్యాకెట్ అనుకోమా, ఇది ఒక 1 kg ప్యాకెట్ అంటే ఇది కాస్ట్ ప్రైస్, ఆ తర్వాత ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ రాయాలి. అయితే నేనేమన్నా అంటే, నేను ఒక లెటర్ సపోజ్ ఇది 1 kg ప్యాకెట్ నీకు ఇలా డిస్ప్లేలో పెట్టాను. నేనేం చెప్పానంటే ఇలాంటి మైక్ పెట్టుకొని చెప్పాను. నీకు ఏమని చెప్పానంటే, ఇక్కడ మా షాపులో ఏదైనా 1 గ్రామ్ 1 రూపాయి అని చెప్పాను. 1 గ్రామ్ 1 రూపాయి అయినప్పుడు కేజీకి ఎన్ని గ్రాములు? 1000 గ్రామ్స్ కదా. ఇప్పుడు ఈ ప్యాకెట్ కేజీ నువ్వు గుర్తించి ఏం చేస్తావు? 1000 గ్రామ్స్ కాబట్టి సార్ ఏం చెప్పారంటే 1 గ్రామ్ 1 రూపాయి కాబట్టి కేజీ 1000 గ్రామ్స్ కాబట్టి 1000 రూపీస్ అని చెప్తాం. అంటే అమ్మిన వేళ ఈ కాస్ట్ ఎంత? 1000 రూపాయలు. అయితే దీనిలో ఉపయోగించిన గ్రామ్స్ ఎన్ని? 800 గ్రామ్సే కదా. 1 గ్రామ్ 1 రూపాయి అయినప్పుడు 800 గ్రామ్స్ ఎంత? 800 రూపీసే కదా. ఇది కాస్ట్ బై కాస్ట్ ఎంత? 800 రూపీస్. కొన్న వేళ 800 రూపాయలు, అమ్మిన వేళ ఎంత? 1000 రూపాయలు. 800 రూపాయలు కొని 1000 రూపాయలకు అమ్ముతున్నామంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంత? 200 కదా. ఆ 200
కాస్ట్ ప్రైస్ 800 ఇంటూ 100. 200 డివైడ్ బై 800 ఇంటూ 100 చేయండి. 200 బై 800 ఇంటూ 100 చేయండి. 200 బై 800 ఇంటూ 100 అంటే 200 800 లో 4 టైమ్స్ అవుతుంది. 100 బై 4 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత పర్సెంట్ అయితే 25%. 25% మన ఆన్సర్. 1 బై 4 ఇంటూ 100 ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 25%. 25% మన ఆన్సర్. నేనేమనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇది టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఉపయోగిస్తే అది కాస్ట్ ప్రైస్. 1 కేజీకి ఎన్ని గ్రాములు అయితే ఇది ఇక్కడ 800 కి 1000 మధ్య డిఫరెన్స్ ఎంత 200. ఆ 200 డివైడ్ బై 800 ఇంటూ 100 చేయాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 25% మన ఆన్సర్. 25% మన ఆన్సర్. సపోజ్ ఇక్కడ 800 గ్రామ్స్ అనుకోండి. ఇక్కడ కనుక వాడు కనుక 900 గ్రామ్స్ ఇచ్చాడు అనుకోండి. 900 గ్రామ్స్ ఇచ్చాడు అనుకో. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా సింపుల్. ఇక్కడ ఎన్ని గ్రామ్స్ అంటే అది తీసుకొచ్చి యాజ్ గా కాస్ట్ ప్రైస్ దగ్గర రాయాలి. అంటే సిపి వాల్యూ ఈక్వల్స్ 900, ఎస్పి వాల్యూ ఎప్పుడు కూడా 1000 గా తీసుకోవాలి. అంటే వాడు ఏం చేస్తున్నాడు అంటే నిన్ను కేజీగా నమ్మించి కేవలం 900 గ్రామ్స్ మాత్రమే నీకు అంటగడుతున్నాడు. అంటే 100 గ్రాములు నొక్కేస్తున్నట్లే కదా, అది నీ పాయింట్ కూడా గుర్తుపెట్టుకో. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంత 100 కదా. సో కాబట్టి ఇది 100 డివైడ్ బై ఎంత 900 ఇంటూ 100 చేయండి. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 11 1/9%. 11 1/9. ఇది అర్థమే కదా. ఇక్కడ మీకు చెప్తున్న బండ గుర్తు అంటే బేసిక్స్ లో బండ గుర్తు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇక్కడ గెయిన్ కానీ లాస్ కానీ కావాలంటే ముందు సిపి వాల్యూ ఎస్పి వాల్యూ రెడీ చేయాలి. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడైతే మనకి రెడీగా ఉంటుందో అప్పుడు మనం ఆన్సర్ చేయడం అనేది చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది. అంతే. అంటే మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఆన్సర్ కోసం ట్రై చేయకూడదు. ఈ ఆన్సర్ రావాలంటే ఏమి ఏర్పాటు చేయాలని తెలియాలి. ఇది 900,000 డిఫరెన్స్ ఎంత 100 బై 900 ఇంటూ 100 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 11 1/9%. 11 1/9%. ఓకే రైట్. సర్చ్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మోడల్ చూద్దామా. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ రాస్తాను చూడు. ఏ సోల్డ్ an article to be at a gain of 10%. B sold it to C at a loss of 20%. And the cost price of C is 6,600 rupees. Find the cost price of A. ఇలా ఇచ్చాడు. నేను ఒకసారి తెలుగులో చెప్తాను చూడండి. ఇక్కడ ఏ ఒక వస్తువును బికు 10% లాభానికి అమ్మాడు. బి అదే వస్తువును సికు 20% ఒకవేళ నష్టం కాకుండా లాభం అనుకుందాం. ఇది కూడా ఓకే, ఇది కూడా లాభం అనుకో 20% గెయిన్ కమ్మదే. సి యొక్క కొన్న వేల 6,600 రూపాయలు అయినప్పుడు ఏ యొక్క కొన్న వేల ఎంతో కావాలి. ఇక్కడ ఇది రిమైనింగ్ చేస్తాము. మనం ఆల్రెడీ మనము ఎప్పుడు మన పర్సంటేజ్ చేస్తాము. ఇక్కడ వచ్చిన నీకోసమనే ఫార్ములా క్రియేట్ చేసాము చూడు. ఇదేంటే ఇనీషియల్ వాల్యూ ఈక్వల్స్ టు ఫైనల్ వాల్యూ ఇంటూ 100 plus or minus P1 into 100 by 100 plus or minus P2 into and so on. Initial value equals to final value into 100 by 100 plus or minus P1 into 100 by 100 plus or minus P2 into and so on. Final value అంటే ఇప్పుడు A అనేవాడు B మీద డిపెండ్ అయ్యాడు, B అనేవాడు C మీద డిపెండ్ అయ్యాడు. కాబట్టి C అనేవాడు ఫైనల్ వాల్యూ. సో కాబట్టి సి యొక్క వాల్యూ అనేది ఎంత 6,600 రూపాయలు. 6,600 రూపాయలు ఇంటూ 100 బై ఎంత పర్సెంట్ ప్రాఫిట్ 10% ప్రాఫిట్ 100 బై 100. సెకండ్ వన్ వచ్చేసి 20% ప్రాఫిట్. ఇది 100 బై 20% ప్రాఫిట్ కాబట్టి 120 వచ్చాయి. 6,600 ఇంటూ 100 బై 110 ఇంటూ 100 బై 120.
100 డివైడ్ బై 110 ఇంటూ 100 బై 120 చేయాలి క్యాలిక్యులేషన్. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి మనకి ఇది 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 12 అనేది దీనిలో 12 ఐదులు 12 ఐదులు 0. 11 550లో ఎన్ని సార్లు పోతే 50 సార్లు పోతే 50 ఇంటూ 100 చేస్తే ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంత? ఇది 5. ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంత? 5000. 5000 ఈజ్ నథింగ్ బట్ దట్ ఇస్ ద కాస్ట్ బై ద ఏ అన్నమాట. ఏ కొన్న మీద ఎంత? 5000 రూపాయలు మన ఆన్సర్. నేను చెప్తున్న పాయింట్ అంటే ఇక్కడ మనకి ఇది రిమైనింగ్ చేస్తాము, ఆల్రెడీ పర్సెంటేజ్ అని చెప్పిన పాయింట్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, మీరు చాలా జాగ్రత్తగా అండి. సో కాబట్టి ఈ ఆన్సర్ అనేది ఎంత? నథింగ్ బట్ ఇదంతా 5000. 5000 అనేది మనకి ఆన్సర్. Suppose for example, A sold an article to B at a gain of 10%, B sold it to C at a loss of for example at a loss of 20%, and the cost price of C is 5760 rupees. Then what is the cost price of A? ఇప్పుడు సి యొక్క కాస్ట్ బై ఎంత? 5760 కదా. ఆ 5760 అన్నమాట. 5760 ఇంటూ 100 డివైడ్ బై 5760 ఇంటూ 100 డివైడ్ బై ఫస్ట్ ఎంత పర్సెంట్ గెయిన్ అన్నాడు? 10% గెయిన్. అంటే ఇది ఎంత? 110 ఇంటూ ఆ తర్వాత ఎంత పర్సెంట్ లాస్ అన్నాడు? 20% కాబట్టి 5760 ఇంటూ 100 బై 110 ఇంటూ 100 బై 80 క్యాలిక్యులేషన్ చేయండి, అదే వస్తుంది. సో ఇక్కడ ఏమంటే ఫార్ములా మనం ఉపయోగించే ఫార్ములా అంటే ఇనిషియల్ వాల్యూ ఇంకో ఫైనల్ వాల్యూ ఇంటూ 100 బై 100 ప్లస్ ఆర్ మైనస్ p1 ఇంటూ 100 బై 100 ప్లస్ ఆర్ మైనస్ p2 ఇంటూ అండర్ సో అది రిమైనింగ్ గెట్స్. ఇలా ఇవి కూడా ఇదే మోడల్లో ఇదే కాన్సెప్ట్ లో ప్రాబ్లం అనేది మనకి కొద్దిగా మార్చిస్తాడు, అది చూద్దాం. చూడు, after giving discounts of 20%, 30%. After giving discounts of 20%, 30%, I sold an article. For 11,200 rupees. I sold an article for 11,200 rupees. Then find the market price. అదే ఒక వస్తువు యొక్క ప్రకటన విలువ పైన ఒక వస్తువు యొక్క ప్రకటన విలువ పైన 20% 30% 2% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే దాన్ని 11,200 రూపాయలకు అమ్మిన ఆ వస్తువు యొక్క ప్రకటన విలువ ఎంత? ఇక్కడ నాకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ చాలా జాగ్రత్తగా, ఇది ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ రాసారు కదా, ఇక్కడ కూడా అంతే. మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 మైనస్ d1 ఇంటూ 100 బై 100 మైనస్ d2 ఇంటూ అండర్ సో ప్రకటన వేళ ఈక్వల్స్ అమ్మిన వేళ ఇంటూ 100 బై 100 మైనస్ d1 ఇంటూ 100 బై 100 మైనస్ d2 ఇంటూ అండర్ సో. ఇంతకుముందు మన ఫార్ములా ఎలా రాస్తాం? ఇక్కడ కూడా ఎంత? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ ఎంత అంటే 11,200 ఇంటూ 100 బై 20% డిస్కౌంట్ కాబట్టి 80గా తీసుకోండి ఇంటూ 100 బై 30% డిస్కౌంట్ కాబట్టి 70గా తీసుకోండి. 11,200 ఇంటూ 100 బై 80 ఇంటూ 100 బై 70 చేయండి. 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 8 56 2 సార్లు పోయింది అనుకో. సో ఈ ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత? ఇది 20,000. ఇది 20,000 రూపాయలు. అంటే నువ్వు గమనిస్తే అంటే ఏమేమి పాయింట్స్ ఉంటాయి ఈ చాప్టర్లో అనేది నీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏముంటుంది? పర్సంటేజ్ కనుక్కోవడం ఉంటుంది, ముందు స్ట్రైట్ వాల్యూస్ ఉంటుంది, తర్వాత ఇలా అంటే దీని తర్వాత ఇంకా మనకి ఉండే కాన్సెప్ట్ అంటే ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్స్. ఈ బేసిక్స్ అనేవి మీకు బాగా వస్తే, బేసిక్స్ ఎంత బాగా వస్తే నీవు అంత బాగా ఎలివేట్ అవుతావు అనే విషయం గుర్తుపెట్టుకో. బేసిక్స్ రావటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే రైట్. సపోజ్ దీన్ని కొద్దిగా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కూడా లెక్కలు ఉంటాయమ్మా. I bought
5 lemons for 1 rupee. How many lemons I should sold for 1 rupee to get a gain of 25%. I bought 5 lemons for 1 rupee. How many lemons I should sold for 1 rupee to get a gain of 25%? ఇది వాడు ఇచ్చాడు. వాడు ఏమనంటే 1 రూపాయికి 5 లెమన్స్ కొన్నాము. 1 రూపాయికి ఎన్ని లెమన్స్ కొన్నాం? 5 లెమన్స్ కొన్నాం. ఫర్ 1 రూపీ I bought 5 lemons. How many lemons I should sold for 1 rupee to get a gain of 25% అన్నాడు. ఇప్పుడు మనకి లాభం రావాలంటే చాలా జాగ్రత్తగా అండి. లాభం రావాలంటే 5 కన్నా తక్కువ అమ్మాలి, ఎక్కువ అమ్మాలంటే డెఫినెట్గా 5 కన్నా తక్కువ అమ్మినప్పుడు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నమాట. శాతం అనేది వస్తువుల సంఖ్యకి విలోమానుపాతం ఉంటుంది. విలోమానుపాతం ఉంటుంది కాబట్టి ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే ఇది మన ఫార్ములా. అది P1N1 ఈక్వల్స్ టు P2N2. P1N1 ఈక్వల్స్ టు P2N2. I bought 5 lemons అన్నాను కదా ఇక్కడ. కొన్నాము కాబట్టి 100% తీసుకోండి. ఎన్ని కొన్నాము? 5 కొన్నాము. 25% లాభం కాబట్టి 125% వేసుకొని 125 ఇంటూ N2. 100 into 5 equals 125 into N2 చేయండి. 5 125 ఎన్ని టైమ్స్ అయిపోతే 25 టైమ్స్ అయిపోతే 25 100 ఎన్ని టైమ్స్ అయిపోతే 4 టైమ్స్ అయిపోతే ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎంత 4 అనేది మన ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ మనం ఉపయోగిస్తున్న ఫార్ములా ఏంటంటే మన ఫార్ములా P1N1 ఈక్వల్స్ టు P2N2. 100 into 5 equals 125 into N2. దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 4 lemons. 4 lemons మన ఆన్సర్ అన్నమాట. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నప్పుడు ఎలా చేయాలని చెప్తున్నాం అక్కడ అంతే మనకి ఇదే. Suppose I bought, suppose for example 3 lemons for 1 rupee అన్నాడు అనుకో. I bought 3 lemons for 1 rupee. How many lemons I should sold to get a 50% profit అన్నాడు. To get 50% profit. 50% లాభం. ఇప్పుడు కొంది 3 కాబట్టి 100%గా తీసుకో. 100%కి 3 అయితే 150% ఇంటూ N2. 150% ఇంటూ N2 చేయండి. సో ఇక్కడ 3 అంటే 150లో 50 టైమ్స్ అయిపోతే 50 100 ఎన్ని టైమ్స్ అయిపోతే 2 టైమ్స్ అయిపోతే నా ఉద్దేశం అంటే N2 ఈక్వల్స్ ఎంత 2 ఆర్టికల్స్ మన ఆన్సర్. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన ఫార్ములా ఏంటి? P1N1 ఈక్వల్స్ P2N2. P1N1 ఈక్వల్స్ ఫార్ములా ఏంటి? P2N2. ఈ ఫార్ములా ప్రకారం మనం చేయాలి. ఓకే రైట్. మీ అందరికి ఈ చాప్టర్ అర్థమైంది అనుకున్నాను. అంటే ఇంకా టెక్నికల్గా అడిగే ప్రాబ్లమ్ చాలా ఉంటాయి, కానీ నేనేమన్నా బేసిక్స్ అనమాట. ఈ బేసిక్ నాలెడ్జ్ నేను బాగా తెలుసుకున్నాను. ఇవి తెలిస్తే ఎలాంటి లెక్కైనా మనం చేయొచ్చు. ఓకే నెక్స్ట్ టాపిక్తో మనం నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ.